ఈరోజు మన అందశ్రీ కవి గారి 64వ జయంతి పురస్కరించుకొని మన గట్కేసర్ గ్రామంలో అతనికి శృతివనము కట్టడ శంకుస్థాపన కార్యక్రమానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విచ్చేయడం జరిగింది. అందులో భాగంగా స్థానిక శాసనసభ్యులు మల్లారెడ్డి గారిని అఫీషియల్గా వాళ్ళు ఆహ్వానించడం జరిగింది. కానీ అక్కడ ఆహ్వానించిన తర్వాత ప్రోటోకాల్ విషయంలో అతని ఎమ్మెల్యే గారిని అక్కడ మాట్లాడలేకపోవడము, అలాగే దాంతోపాటు మాట్లాడలేకపోవడం కాకుండా కూడా మా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, అలాగే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని కూడా రేవంత్ రెడ్డి గారు నానా మాటలు అన్పార్లమెంట్ వర్డ్స్ వాడుకుంటూ చాలా దూరంగా కూడా పార్టీని మన కేసీఆర్ గారిని తిట్టడం జరిగింది. ఎందుకంటే అందశ్రీ గారు ఒక మంచి కార్యక్రమానికి ఇచ్చేసి ఒక అఫీషియల్ ప్రోగ్రాంలో ఒక వ్యక్తులను టార్గెట్ చేసుకుంటూ మాట్లాడడం, అక్కడికి వచ్చిన కళాకారులు కానీ కుటుంబ సభ్యులు కానీ అక్కడ ప్రజలందరూ కూడా చాలా బాధపడ్డారు. ఆ స్పీచ్ని కూడా చాలామంది అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. కానీ మా ఎమ్మెల్యే గారిని మల్లారెడ్డి గారిని ఆ రకంగా పిలిచి మాట్లాడకపోవడము, మరి అతను కూర్చుండబెట్టి కూడా మళ్ళీ దారుణంగా కూడా మా పార్టీకి సంబంధించిన నాయకులం తిట్టడం చాలా పద్ధతి కాదు. ఇది మానుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకులు కూడా ఈ రకంగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా పొరపాటు. కాబట్టి ఖబర్దార్, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు మళ్ళా జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే అఫీషియల్ ప్రోగ్రాంలో అఫీషియల్కి సంబంధించిన విషయాలు, అందశ్రీకి సంబంధించిన విషయాలు ఒక్కటి కూడా మాట్లాడలేదు. ప్రోగ్రాం పెట్టింది అందశ్రీ గురించి. అందశ్రీ గారి గురించి చెప్పిన విషయం ఒకటి లేదు. అసలు శృతిమానం ఎన్ని రోజులు కడతారు, అది ఎప్పుడు కడతారు, ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుంది, మళ్ళీ ఎప్పుడు దాన్ని ప్రారంభం చేస్తారు, అవన్నీ విషయాలు చెప్పుకోవాలి తప్ప ఈ రకంగా ఒక పార్టీని, ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీటింగ్ లాగా అందశ్రీ గారికి ప్రోగ్రాం వాడుకోవడం చాలా తప్పు. కాబట్టి దీన్ని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున